నేను చచ్చిపోతే ఏమి కాదు, నా భార్య పిల్లలు బాగా బతుకుతారు, బ్రహ్మాండంగా ఉంటారు. కానీ చంద్రబాబు దేశానికి అవసరం, ప్రపంచానికి అవసరం. ఆయన పక్కన నిలబడ్డ వ్యక్తులు ఎంత గొప్పవాళ్ళండి. బిల్ గేట్స్, బిల్ క్లింటన్లు, ప్రధానమంత్రి వాజ్పేయి చంద్రబాబుజీ ధన్యవాదం అని చెప్పాడు. మనది ఒక బతుక అని బాధపడుతున్నా. తెలుగువాడుగా పుట్టినందుకు చంద్రబాబు నేరం. అదే తమిళనాడులోనో, ఏ గుజరాత్లోనో, ఏ మహారాష్ట్రలోనో పుట్టింటే చంద్రబాబు నాయుడు ఆకాశంలో పెట్టుకొని చూసుకునేవాళ్ళు. బాధగా ఉంది. ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. మా అమ్మాయి 3 నిమిషాలే మాట్లాడన్నా అంది. 30 నిమిషాలు మాట్లాడాలనుకున్నా, మాట్లాడలేను. ఒకటే కోరుకుంటున్నా, చంద్రబాబు గారు మీరు చేసిన సేవలు ప్రపంచం మర్చిపోదు. మీరు ఇచ్చిన ఈ జీవితాలు ప్రతి ఒక్కళ్ళు కృతజ్ఞతలతో బతుకుంటారు. కొందరు అన్నారు చంద్రబాబు గారు మీ జైలు ఖర్చులు ఎవరు పెట్టుకుంటున్నారని. మేమందరం పెట్టుకుంటున్నాం. మా రక్తాన్ని ఆయనకి కమిషన్, మా జీవితాలు ఆయనకి ఇచ్చి మీరు ఈ రోజు ఇచ్చే ఈ విద్యార్థులందరూ ఒక్కరోజు జీవిస్తే చంద్రబాబు నిజాయితీగా బయట తీసుకొస్తాం, నిర్భయంగా బయట తీసుకొస్తాం. దమ్మున్నాడు చంద్రబాబు, ధైర్యం ఉన్నాడు చంద్రబాబు, నిజాయితీ పడు చంద్రబాబు, నీతివంతుడు చంద్రబాబు, మొదగాడు చంద్రబాబు. చంద్రబాబు భిక్షతో బతుకుతున్నారా? చంద్రబాబు రాజకీయ భిక్షతో ఉన్న గొప్ప వాళ్ళందరికీ చెప్తున్నా, చంద్రబాబు గాడ్. మీ అందరికీ ఒక మాట చెప్తున్నా. నేను ఈ మధ్య 2 సార్లు లోకేష్ బాబుని కలిసా. పాదయాత్ర చేయబోయే ముందు కూడా ఆల్ ది బెస్ట్, జాగ్రత్తగా చేయన్నా. ఆయన మాట్లాడినాక, ఆయన చూసినాక తండ్రికి దగ్గ తనయుడు, రాబోయే ఏళ్ళు ఇంకో 40 ఏళ్ళు చంద్రబాబు బ్రహ్మాండమైన వారసుడు ఇచ్చాడు మనకి. ఇంకో సైబరాబాద్ కడతాడు, ఇంకో అమరావతిని అద్భుతంగా కడతాడు. వి ప్రౌడ్ టు సే ఐ యామ్ ఫ్యాన్ ఆఫ్ చంద్రబాబు. లవ్ యూ. అది పేరు కాదు, బ్రాండ్. బ్రాండ్ కాదు, మనిషి కాదు, దేవుడు. ఆయన దేవుడిని ఎందుకు చెప్తున్నాను అంటే, నా స్వగ్రామం గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గర చిన్న పల్లెటూరు. నేను 8 నెలల వయసులో మా ఊరు వదిలిపెట్టి బతకడానికి ఎక్కడికో వచ్చాం. వచ్చిన తర్వాత అప్పుడప్పుడు మా ఊరు వెళ్తుంటే మా బంధువులందరూ 2 గేదెలు పెట్టుకొని పాలు పిండుకొని ఆ పక్కన పల్లెటూరు నుంచి పొన్నూరు, గుంటూరు లాగా వలస వచ్చి పిల్లల్ని ట్యూషన్ చెప్పించి చదువుకుంటూ ఉండేవాళ్ళు. కొంతకాలం తర్వాత మా పిన్ని వాళ్ళందరూ మా ఊరు నుంచి పొన్నూరు రావటానికి కూడా నడుచుకుంటూ ఆటోల్లో, సైకిళ్ళ మీద వచ్చేవాళ్ళు ఫ్లైట్లో అమెరికా పోతున్నారు. ఏం పిన్నాం, ఎట్లా పోతున్నాం అంటే, అమ్మాయి సాఫ్ట్వేర్ కదరా, అల్లుడు గారు సాఫ్ట్వేర్ కదరా, వాళ్ళు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారంటే కడుపు నిండిపోయేది. మా నాన్న నిన్న, అరే చంద్రబాబుని ఎందుకు అరెస్ట్ చేశారా అర్థం కావట్లేదు నాకు అన్నాడు. 78 సంవత్సరాలు మా నాన్నగారి వయసు. నాన్న, కులు కుతుబ్ షా హైదరాబాద్ కట్టాడు, ఆయన 400 అయినా అనే పేరు చెప్పుకుంటున్నారు. సైబరాబాద్ కట్టిన చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయాలిగా, తట్టుకోలేరు కదా నాన్న. రేపొద్దున 400 కాదు 4000 సంవత్సరాలైనా చంద్రబాబు నాయుడు పేరు గుర్తుంటుంది. కాబట్టి శ్రీకృష్ణుడికి కూడా జన్మస్థానంలో పెట్టారు కదా నాన్న. శ్రీకృష్ణుడు దేవుడు కాకుండా పోయాడా? అరణ్యవాసం పోయిన రాముడు దేవుడు కాకుండా పోయాడా? 4 నెలలు 40 రోజులు చంద్రబాబు జైల్లో ఉంటే దేవుడు కాకుండా పోతాడా అని చెప్పాను. నేను ఎక్కడికి పోయినా ఈ మధ్య చంద్రబాబు జై, చంద్రబాబు జై, అమెరికాలో జై, ఆస్ట్రేలియాలో జై, హైదరాబాద్లో జై, ఢిల్లీలో జై. కానీ రాజమండ్రిలో చంద్రబాబు గారు జైల్లో ఉంటే కడుపు తగిలిపోతుంది సార్. ఏం చేశారు? ఏం మాట్లాడారండి? ఏం తప్పు చేశాడు? మనందరికీ భవిష్యత్తు ఇచ్చినందుక జైల్లో ఉండాలైనా? మనం అందరూ ఈ అద్భుతాలు చేసినందుక జైల్లో ఉండాలైనా? ప్రతి ఒక్కరిని నిస్వార్థంగా తన కుటుంబాన్ని పక్కన పెట్టి, తన కుటుంబంలో ఆయన అధికారంగా ఎవరికి ఏ పదవి కానీ ఏ అధికారంగా ఇవ్వకుండా పక్కన పెట్టి అన్నిటినీ త్యాగం చేసి ఆఖరికి భార్య బిడ్డలను కూడా దూరంగా పెట్టి తన ప్రజల కోసం బతికే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి వస్తుంటే కడుపు బగిలిపోతుంది. చంద్రబాబు గారు జైలుకి వెళ్ళినాక నిన్న భవనక్క నా మనవడికి తాతయ్య ఫారిన్ పోయాడని చెప్పాడు. అదే ఆ మాట మా తల్లి కడుపు ఎంత బాధపడి ఉంటుందంటే ఏమని చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి? నీకు మేము ఇచ్చిన నిజంగా నాది మనిషి జన్మ కాదు, భగవంతుడు నాకు ఆయుష్ ఇస్తే సార్ నేను చచ్చిపోతాను మీకోసం అని చెప్తా.